తులసి కళ్యాణం. శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ ఘట్టం కార్తీక మాసంలో ముఖ్యమైనది. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి నుండి పౌర్ణమి వరకు జరుపుకుంటారు. తులసి కళ్యాణం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఇప్పుడు మనం తులసి కళ్యాణం గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుని శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ. తులసీదేవి బృంద అనే పేరుతో శ్రీ మహావిష్ణువును శపించి తర్వాత తులసి ముక్కగా మారి చివరకు శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకున్న కథనం ఉంది. బృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అణుకు కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకు పూజ చెయ్యందే పచ్చి గంగైనా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది. పరమ త్రినేత్రుడు, మూడో కను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధ్రుడు. అమిత శక్తివంతుడు. జలంధ్రుడు వృందను ఇష్టపడతాడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్ని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు. సముద్రుడు తరువాత ఆ బాలుణ్ణి బ్రహ్మకు అప్పగించారు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుంచి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధ్రుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధ్రుడిగా మారాడు. అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధ్రుడు రాక్షస రాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉందంటే ఓ సందర్భంగా వృందను చూసిన జలంధ్రుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివశాత్తు వృందకు జలంధర్కు వివాహం జరిగింది. ఆమెతో వివాహము భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుణ్ణి కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది. శివుణ్ణే ఓడించాలనుకున్నవాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు. అది చూసిన దేవతలు హడలిపోతారు. జలంధరు శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. ఇంకేముంది, రంగంలో దిగుతాడు విష్ణుమూర్తి. దుష్ట శిక్షరక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధ్రుని అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధ్రుడి భార్య వృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలని సందిగ్ధపడ్డాడు. కానీ తప్పదు. జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. దుష్ట శిక్షరక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు. జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిలుతూ ఉంటుంది. మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువునే తనని మాయ చేశాడని బాధపడుతుంది. తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన బృంద మహావిష్ణువును శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకి నదీ సమీపంలో శాలిగ్రామ శిలగా మారుతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. ఆ శాలిగ్రామంలో విష్ణు చక్రము సురుడు రూపాల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న బృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటుంది బృంద. తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానివమ్మా. నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు. సౌభాగ్యాలను సిద్ధంగా గొప్పదానివిగా పూజలందుకుంటావని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరమిస్తాడు. అందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదని నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిని వివాహం చేసుకున్నాడు.